నర్సులు రోడ్డెక్కారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్న నర్సులు తమ ఆందోళన ఉధృతం చేశారు. ఆసుపత్రి భవనం ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ రోజు మా ఫ్రెండ్స్ పైకెక్కే స్థితి రాదండి. ఈ రోజు వాళ్ళు పైకెచ్చి కూర్చున్నారంటే వాళ్ళు ఎంత బాధతో ఉండి ఎంత మానసికంగా ఉంటే వాళ్ళు పైకెచ్చి కూర్చుంటారండి. మాకు కరెక్ట్ అయిన డిమాండ్, మా డిమాండ్ సానుకూలించి గవర్నమెంట్ మా కరెక్ట్ న్యాయం చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలమండి. మా ఫ్రెండ్స్ పై నుంచి దిగరండి. మాకు న్యాయం చేయండి అంతే. మేము కోరుకునేది ఒక్కటే, మీరు న్యాయం చేసి మమ్మల్ని సానుకూలంగా స్పందించండి. ఒక ఆడపిల్లలు అనే దృక్పథంతో ఆలోచించండి. 200 మంది ఆడపిల్లలు, వాళ్ళ వెనక చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి చదువు చెప్పించుకోలేని పరిస్థితి, మా జాబ్ అనేది మాకు గ్యారెంటీ లేని పరిస్థితి అండి. అలాంటి స్థితి ఉన్నది. చిన్న అధికారుల నుంచి మొదలుకుంటే పెద్దోళ్ళ దాకా మమ్మల్ని బెదిరించోలేనండి. అట్లాంటి సెక్యూరిటీ లేని జాబ్ అండి మా జాబు. మేము ఎట్లా చెప్పుకుంటాం, మా ఆందోళన ఎట్లా తెలియజేసుకోవాలండి? ఆ రకంగా తెలియజేసుకోవడానికి మేము ఇట్లా వచ్చినాం తప్పించి మాకు వేరే ఉద్దేశం ఏం లేదండి. ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కూడా మాకు లేదండి. పోయిన సంవత్సరము 1 ఇయర్ బ్యాక్ కూడా మాకు ఇట్లా మేము స్ట్రైక్ చేసినప్పుడు హెల్త్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. అందరి సమక్షంలో హామీ ఇచ్చారండి. హామీని నెరవేర్చలేని పరిస్థితి వచ్చినది. రేపా మాప నోటిఫికేషన్ అన్న పరిస్థితి ఉన్నది. నోటిఫికేషన్ పడి జాబులు పడితే మా జీవితాలన్నీ ఆగమయ్యే పరిస్థితి ఉందండి. స్వైన్ ఫ్లూ కంటే భయంకరమైనదండి. మేము పేదవాళ్ళము, ఒక మిడిల్ క్లాస్ కంటే లోయర్ క్లాస్ నుంచి మేము నర్సింగ్ చేసి మేము సేవ చేసుకున్న మా బతుకులను కూడా బంగారుగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము సేవలో వచ్చినామండి. గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా మమ్మల్ని మోసం చేసి మేము కూడా మోసంతో జాయిన్ అయినామండి. అవుట్ సోర్సింగ్ సిస్టమ్ మా ప్రొఫెషనల్ లేదు, అసలు ఎక్కడ కూడా లేదు. ఈ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అని కూడా తెలియని అమాయకత్వంలో వచ్చి ఈ వీళ్ళ దళారుల చేతులు మేము చిక్కినట్టుగా అయిపోయిందండి. మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మాకు న్యాయం చేసి కేసీఆర్ సార్ గారు మాకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మేము ఎంతో ఓపికతో సహనంతో ఉన్నామండి. స్వైన్ ఫ్లూ దగ్గర కూడా పొట్టలతోటి ఎయిడ్స్ పేషెంట్లకు కూడా మేము ఎన్నడూ కూడా మేము ఎక్స్పోజింగ్ కాలేదండి. ఎంతో ఓపికతోటి ఎంతో దయతోటి మా పేషెంట్లు మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు అని మా బాధలన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పక్కకు పెట్టి మేము ఇక్కడికి వచ్చినాక శాంతియుతంగా మేము సేవలు చేసినామండి. గాంధీ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ నర్సులు ఆందోళన చేస్తున్నారు. వారిని రెగ్యులరైజ్ చేయాలని వారం రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సిచ్యువేషన్ కు సంబంధించి మా రిపోర్టర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సతీష్ చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎస్ జోష్న, మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం గాంధీ ఆసుపత్రిలో ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. నర్సులను అవుట్సోర్సింగ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా దాదాపు 300కు పైగా నర్సులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా మనం విజువల్స్లో చూస్తున్నాం, పైన అక్కడ దాదాపు 16 మంది నర్సులు తమని రెగ్యులరైజ్ చేసే వరకు తాము కిందికి దిగము, దేనికైనా సిద్ధమని చెప్తూ పైన ఉన్నారు. మనతో ఇప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళతో ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు పైన 8th ఫ్లోర్ పైన ఉన్నారు, ఏంటి మీ సమస్య ఏంటి ముఖ్యంగా? చెప్పండి అమ్మా, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే రెగ్యులరైజేషన్ ప్రాసెసింగ్ లో ఏది లేదంటున్నారు. మమ్మల్ని ఎట్లా మాకంటే ఒక పరిష్కారం చేయాలి. వెంటనే మా స్పేస్ స్కేల్ గవర్నమెంట్ ఇచ్చే స్పేస్ స్కేల్ మాకు వెంటనే అమలయ్యేటట్టు చేయాలి. అప్పటి వరకు మేము ఈ వీక్ కొనసాగిస్తూనే ఉంటాము. అమ్మా, అంటే పోలీసులు చెప్తున్నారు కింద మీ వాళ్ళని మీరు కిందికి దిగి రాకుంటే కింద మీ తోటి నర్సులను అరెస్ట్ చేసి తీసుకెళ్తామనే విధంగా చెప్తున్నారు. ఎందుకు మీరు ఇట్లా పైన కింది నిమిషంలోనే ఇక్కడ నుంచి మేము కిందికి దూకేస్తాం. దానికి ఆర్డర్ వెనకాలము మేము అన్ని ఫిక్స్ అయ్యే పైకి ఎక్కినాం. ఇట్లా అంటే పోలీసులు అదే చెప్తున్నారు. మీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేశారండి. అధికారులు వచ్చారు, మా హాస్పిటల్ సూపరింటెండెంట్, మా హాస్పిటల్ వాళ్ళందరూ మాతో డిస్కస్ చేశారు. అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, వాడిని మేమైతే రావని చెప్పేశాము. మేము ఇంకా భరించలేమండి ఈ బాధని, ఈ శ్రమ దోపిడిని మేము సహించలేము. వచ్చే జీతాలు మాకేమి సరిపోవట్లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాకు ఏమి చెప్పట్లేదు. నిన్న మేము వెళ్తే మమ్మల్ని వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ ఒక ఆఫీస్ లో ఉన్న బాయ్స్ ఏమంటారు ఊర్చే వాళ్ళ డిస్కస్ చేసి మమ్మల్ని బయటకు వెళ్ళమన్నారు. ఆ కోపంతో మేము వచ్చి పైకి ఎక్కినాము.
అమ్మ అది కాదు, ఇప్పుడు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక ముగ్గురు రిప్రజెంటేటివ్స్ లోపలికి వెళ్ళారు. డిఎంఈ రమణి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఫలిస్తాయి. సఫలం కావాలి సార్, ఆ చర్చలు సఫలం అవ్వడం కాదండి, మాకు చర్చలు మాకు రిటర్న్ కావాలి. ఎందుకంటే పోయినసారి మీడియా ముందు చెప్పిన ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు కూడా నమ్మించి కొట్టుకొచ్చి మమ్మల్ని. మేము ఆడబిడ్డలం, తెలంగాణలో ఆడబిడ్డలు ఎంత బాధపడుతున్నామో అందరికీ తెలియాలి. తెలంగాణ ఎంత బంగారంగా సాధించుకున్నామో మా బంగారు భవిష్యత్తు కూడా అట్లనే మా చేతిలో మాకు ఇచ్చే తప్ప మేము కిందికి ఇవ్వడానికి లేదు. ఒక్క నర్సులతో పోలీసులు టచ్ చేసినా సరే ఇక్కడికి మేము వీడియోస్ చూపిస్తాము. మేము దానికి రెడీగా ఉన్నాము. మా ప్రాణాలను కూడా మేము లెక్క చేయం. 10 సంవత్సరాల ఉన్న బాధని ఈ రోజు మేము వ్యక్తం చేసుకుంటున్నాము. మీ తోటి నర్సులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ నర్సులు మీతో పాటు ఉన్న వాళ్ళు పైకెక్కి మేము ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము కింది దూకేస్తామనే విధంగా చెప్తున్నారు. మీరు అంటున్నారు మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము కదలము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అసలు ఏంటి ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ఈ రోజు ఇంకా ఏంటి, ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలండి. మేము గత 10 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ పద్ధతినే పని చేస్తున్నామండి. ఎందుకు పని చేస్తున్నాం, మాకు ఎప్పటికైనా పర్మనెంట్ అవుతుంది అన్న ఆశతో మేము చేస్తున్నామండి. మా వాళ్ళు ఇప్పుడు 16 మంది పైకెక్కారు. మమ్మల్ని మేము ఇప్పుడు సమయం విరమించకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే వాళ్ళు పైనుంచి కింది దూకుతా అంటున్నారు. ప్రాణ త్యాగం చేస్తేనే తెలంగాణ అట్లా కాదు, అంతే అదంతా తప్పు కదా. పోలీసులు అదే చెప్తున్నారు. పైకి వెళ్ళి బెదిరించడం కాదు, కూర్చొని మాట్లాడాలని చెప్తున్నారు. మీ వాళ్ళు లోపలికి వెళ్ళారు. సూపరింటెండెంట్ గారు రమణి గారు కూడా హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. మీ వాళ్ళని కిందికి దింపండి అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏంటి పరిస్థితి? కిందికి దింపిన అంటే మేము గత డిసెంబర్ లో స్ట్రైక్ చేసినామండి. మేము శాంతియుతంగా చేసినప్పుడు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు మాకు మీకు ఈసారి కంపల్సరీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామమ్మా అని చెప్పారు. మళ్ళీ కానీ ఇప్పుడు అట్లా చేయకుండా మమ్మల్ని పర్మనెంట్ చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ ఎగ్జామ్ రాసుకోండి అంటే మాది 10 సంవత్సరాల సర్వీస్ ఏం కావాలండి మేము? మనం చూస్తున్నాం విజువల్స్ లో రమణి గారు, ఇక్కడ ఎవరైతే డిఎంఈ రమణి గారు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిఎంఈ రమణి గారు ఉన్నారు, వారిని తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి మేడం, నర్సులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఏంటి మేడం? వీళ్ళంతా అవుట్ సోర్సింగ్ సిస్టర్స్ 200 సిస్టర్స్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద. వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే జీవో 14 బట్టి వాళ్ళకి ఆల్రెడీ శాలరీస్ పెంచాము. శాలరీస్ బేసిక్ ఆన్ పార్ విత్ రెగ్యులర్ సిస్టర్స్ కావాలంటున్నారు. ఇంకొక డిమాండ్ వాళ్ళు ఏంటంటే టీఎస్పీఎస్సీ ద్వారా స్టాఫ్ నర్సెస్ని రిక్రూట్ చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లో వాళ్ళకి వెయిటేజ్ అడుగుతున్నారు. ఇవి 2 డిమాండ్స్ వాళ్ళు. సో ఇప్పుడు మాట్లాడాను, వాళ్ళని ఆన్ పేపర్ ఇమ్మన్నాను. మినిస్టర్ గారితో నాకు మధ్యాహ్నం మీటింగ్ ఉంది. సార్కి బ్రీఫ్ చేసి నెక్స్ట్ యాక్షన్ సార్ తీసుకుంటారు. మేడం దాదాపు 16 మంది పైన ఎక్కారు. వాళ్ళు సమస్యల పరిష్కారం వరకు కింది దిగనని చెప్తున్నారు. వాళ్ళకు ఏంటి మేడం, ఏం చెప్పబోతున్నారు? వాళ్ళకి నేను నచ్చ చెప్పానమ్మా, ఇది ఒకటి ఏంటంటే డాక్టర్లం కానీ సిస్టర్లం కానీ పేషెంట్స్ కోసం పనిచేస్తున్నాము. సో ఇప్పుడు అలా పైకి ఎక్కితే ఏమంటే రాంగ్ ఇమేజ్ వస్తుంది పబ్లిక్ లో. వద్దమ్మా దిగండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, అందరు దిగిపోతున్నారు. హాస్పిటల్ లోపల చాలా మంది వాళ్ళ నర్సెస్ చాలా షార్టేజ్ ఉంది. దానివల్ల లేదమ్మా, ఇక్కడ సిస్టర్లు ఇప్పుడే నెంబర్ తీసుకున్నాను. సూపరింటెండెంట్ గారు చెప్పండి ఎంతమంది మీకు సిస్టర్స్ ఆల్రెడీ ఉన్నారు? 250 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ తో కంపేర్ చేసి ఇక్కడ సిస్టర్లు చాలా ఎక్కువ ఉన్నారు. 250 రెగ్యులర్ సిస్టర్స్, 200 అవుట్ సోర్సింగ్ సిస్టర్స్. ఎప్పటిలోకి వీళ్ళకి పరిష్కారం నేను ఈ రోజు మినిస్టర్ గారి నోటీస్ కి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే సీఎం గారు చెప్పిన దాన్ని బట్టి కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేస్తాము, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి జీతాలు పెంచుతామని చెప్పారు. సో జీవో 14 బట్టి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు అడిగే డిమాండ్ ఏంటంటే బేసిక్ పే ఆన్ పార్ విత్ రెగ్యులర్ సిస్టర్స్ ఇమ్మంటున్నారు. ఈ వాళ్ళ ఏదైతే అభ్యర్థన ఉందో అది నేను హెల్త్ మినిస్టర్ గారి నోటీస్ కి తీసుకెళ్తున్నాను. మధ్యాహ్నం మీటింగ్ ఉంది సార్. కాంట్రాక్ట్ నర్సు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం 25,000 దాకా ఇస్తుంది, కానీ వీళ్ళకి అందేది మాత్రం 16,000. మధ్యలో 17,500 కాంట్రాక్టర్కి 7,000 పోవడం అనేది దాని మీద సంస్కరించే అవకాశం ఉంది. అది లేదమ్మా, అదంతా మామూలుగా అవుట్ సోర్సింగ్. ఇది అవుట్ సోర్సింగ్ అనేది త్రూ ఒక ఏజెన్సీ ద్వారా వస్తుంది. డైరెక్ట్ గా వాళ్ళకి శాలరీస్ కూడా అవుట్ సోర్సింగ్ బడ్జెట్ కిందే వస్తుంది. ప్రతిసారి మేము బడ్జెట్ లో అవుట్ సోర్సింగ్ పెంచుకుంటూనే పోతున్నాం. ఎందుకంటే ఎక్కడ అవసరం అయితే అక్కడ తీసుకుంటున్నాం అవుట్ సోర్సింగ్ కింద. దాని కింద వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అమ్మా. చెప్పండి, గాంధీ హాస్పిటల్లో దాదాపు వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఏంటి సార్ పరిస్థితి? మనకు ఏమిటంటే మీరు చూస్తారు డిఎంఈ గారు చెప్పినట్టు అంటే 2 రకాలు ఉంటుంది. కాంట్రాక్ట్ను
కాంట్రాక్టును అవుట్ సోర్సింగ్ రెండు డిఫరెంట్. అయితే రెండు డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు. కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసే ప్రాసెస్ మొదలైంది. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని కూడా దాంట్లోకి ఇది మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వెయిటేజ్ ఇవ్వండి మాకు కూడా అంటున్నారు. దాని గురించి ప్రభుత్వం మాత్రమే డెసిషన్ తీసుకోగలదు, ఈ లెవెల్లో కాదు. అదే మనకు 200 మెంబర్స్ ఉన్నారు ఈ సిస్టర్స్ వీళ్ళు. సో మీరన్నట్టు 25,000 తీసుకుని 14,000 ఇవ్వటం ఉండదండి. వాళ్ళది పే ఫిక్సేషనే 17,500కి ఇచ్చారు. ఈ ఈపీఎఫ్ అట్లాంటివి ఉంటాయి కదా, పిఎఫ్ అట్లాంటివి అది రూల్స్ ప్రకారం మస్ట్ అన్నట్టు ప్రతి ఎంప్లాయీకి అది కట్ చేసే ఏజెంట్ ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు. అంటే మంత్రి గారు రాబోతున్నారు, ఈ సందర్భంలో ఆందోళన చేస్తున్నారు. ఏంటి సార్ పరిస్థితి? ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు, పైన ఉన్నారు చాలా మంది నర్సులు దూకుతామని చెప్తున్నారు. డిఎంఈ గారు మాట్లాడారు కదా, వాళ్ళకి నచ్చ చెప్పారు, వాళ్ళు కిందకి దిగుతారని అనుకుందాం. మనం కూడా నచ్చ చెప్దాం. వారు అన్నట్టు మనము గవర్నమెంట్ తోటి పర్సువేట్ చేయాలి, అప్పీల్ చేసుకోవాలి, అభ్యర్థించాలి. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ అప్పుడు 12,000 వచ్చేది, ఇప్పుడు 17,500 ఇస్తున్నారు. అయితే దీంట్లో ఏమిటంటే వాళ్ళు అడగకూడదని మాత్రం మనం అనట్లేదు కదా. దే హ్యావ్ టు గో టు ద గవర్నమెంట్, ప్రాపర్ పీపుల్, సో దే హ్యావ్ టు రిప్రజెంట్ దేర్. అంటే ఏమాత్రం పెంచలేదని అనటం తప్పు కదా, పెంచారు. అయితే పెంచింది ఇంకా కావాలనుకుంటే మనం ఎప్పుడైనా అప్పీల్ చేసుకోవచ్చును ప్రాపర్ ప్లేసెస్లో. సో అందరూ కూడా 10 సంవత్సరాలు చేస్తున్నారా? మధ్యలో కూడా జాయిన్ అయ్యింది కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అందరూ 10 ఏళ్ళు కదండి, అప్పుడప్పుడు జాయిన్ అయ్యారు. ఎవరికైనా పే మాత్రం సేమే ఉంటుంది, ఏం తక్కువ ఇచ్చేది ఏం లేదు. అవుట్ సోర్సింగ్ సిస్టర్ మనం మధ్యలో ఈ మధ్య నేను 1 yearగా ఉన్నాను, ఏమాత్రం జాయిన్ చేసుకున్నట్టే ఉండదు, అది తీసేయడం కూడా ఉండదు. దాంట్లో ఏమిటంటే వాళ్ళు అలాగే ఉంటారు, అంతే పే ఉంటుంది, అదే కాంట్రాక్ట్ అమౌంట్ లాగా అన్నట్టు. ఈరోజు ఎట్లా ఉంది సార్? పేషెంట్ల మీద ప్రభావం పడిందా? అది అతి స్వల్పం. అంటే వీళ్ళు మనకు ఆల్రెడీ 250 సిస్టర్స్ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సర్వీస్ ఇస్తారు. మాకు మార్నింగ్ అవర్స్లో మీరు చూస్తున్నారు కదా, చాలా మంది జూనియర్ డాక్టర్స్ కూడా ఉంటారు. అది అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మన దగ్గర విపరీతంగా ఉన్నారు, నర్సులు స్టాఫ్ కొరత తక్కువ ఉంది. దీని మీద ఎట్లాంటి ప్రభావం? అంటే మనకి కొరత అంటే ఏమిటంటేనండి, మనకు ఇద్దరిలో ఒకరు ఉండటం వల్ల సర్వీస్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ సర్వీస్ పూర్తిగా లేదని మాత్రం చెప్పలేము. ట్రీట్మెంట్ అమ్మా నిన్న 2 ఉన్నారు, రాత్రి ఒకరు జాయిన్ అయినరు. వాళ్ళు ఆవిడ బయటనే పాజిటివ్ అని నిజామ్స్లో ఉండిన. రైట్, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.